అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు లాగ్ స్టార్ట్ చేశాను. ఏంటంటే అది పెద్దగా ఏం పిండి వంట కాదులేండి, కాకపోతే అందరికీ తెలిసిందే నా స్టైల్లో రవ్వ దోశ. ఏం లేదు, నేను అందులో వేసింది 2 గ్లాసులు గోధుమ నూకైతే 1 గ్లాస్ గోధుమ పిండి వేసి కొద్ది జీలకర్ర వేసి పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఏంటంటే ఉంటే కరివేపాకు లేదా కొత్తిమీర, కొద్ది పంచదార కూడా వేస్తే కలర్ వస్తుంది అన్నమాట. చూడండి, ఇది ఎంత ఇలా పోసినా సరే వచ్చేస్తాయండి, రావాలి. ఎందుకంటే తావా మంచిది, ఇది నాన్ స్టిక్ తావా. ఇగో ఇలా వేస్తాం అనుకోండి, మనకి దోశ అంతా పడుతుంది. అదే స్పూన్తో వేస్తాం అనుకోండి సపోజ్, ఏమవుతుందంటే అది ఒక దగ్గరే ఉండిపోతుంది. అందుకని చాలా రోజులు బట్టి లాగ్స్ ఏం పెట్టలేదండి, ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెట్టడానికి ఆ టైం గుర్తు రావటం లేదు, ఏదో చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు అటుపక్క తిప్పుతున్నాను, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంత పల్చడి దోశ ఇలా రాదు అసలు, హోటల్లో వాళ్ళకి తప్పితే మనకు రాదు. దీన్ని ఇంకా నేను పీచు పెట్టడం కానీ సబ్బు పెట్టడం కానీ ఏం చేయను, జస్ట్ చల్లరేక మళ్ళీ దాన్ని డొక్కులో పెట్టేసి పెట్టడమే. మనం ఇంకేమైనా చేసామంటే పాడైపోతుంది. ఇంకా నేను కొద్దిగా వదిలిస్తాను, మధ్యలో నేను లైట్గా మాడచ్చు. ఈ ఆయిల్ బాటిల్ తీసుకోండి, చాలా బాగుంది. ఎందుకంటే మనకి వేయడానికి ఈజీగా ఉంది. ఉల్లిపాయలు వేయాలి యాక్చువల్గా, కాకపోతే ఇంకా నాకు ఉల్లిపాయ తరిగేంత ఓపిక నచ్చింది. ఉల్లిపాయలు కూడా బోల్డ్ ఉన్నాయండి మా ఇంట్లో తరగడానికి, అందులో వేసేస్తే చాలు. బెండర్స్ ఉంటారు కదా, బోల్డ్ ఉన్నాయి. కాకపోతే అవి ఎక్కడ కలిపేస్తానో నాకే తెలియదు. ఇలా వేసేస్తే వచ్చేస్తాయి. 700లో పెట్టాను, ఇది మంత్ అందుతుంది. అదండి, ఇంకేంటి విషయాలు. ఆవకాయ పెట్టేస్తున్నారు అందరూ. నేనైతే ఆవకాయ పెట్టాను, సింపుల్గా 3 కాయలతో పెట్టాను. 1 గ్లాసు దాని కొలత అయితే మాది, మేము అలా పెట్టుకుంటాం అన్నమాట. 1 గ్లాసు ఆవపొడి అయితే అందులో సగమేమో కారం పొడి, ఇంకా సగమేమో ఉప్పు, అలాగే ఇంగువ, మెంతులు, పసుపు, ఇవన్నీ కలిపేసి పౌడర్ చేసి పెట్టేసుకుని ముక్కలు తరిగేసి పక్కన పెట్టుకుని ముక్కలు అందులో కలిపేసి లాస్ట్లో బెల్లం కూడా వేస్తాం. మేము ఖచ్చితంగా బెల్లం వేస్తామండి, ఎందుకంటే టమాటా పప్పు కానీ మామిడికాయ పప్పు కానీ మామూలు ఉట్టిగా పప్పు చేస్తాం కదా, ఏది కలపకుండా. అలాంటి పప్పులో కానీ ఎందులోకైనా సరే మీకు బెల్లం ఆవకాయ చాలా బాగుంటుంది. చాలామంది బెల్లం ఆవకాయ పెట్టుకోరు, కానీ నాకు బెల్లం ఆవకాయ ఇష్టం. అలాగే దోసకాయ ఉంటుంది కదా, నక్క దోసకాయ ఉంటుంది, ఆ దోసకాయలు తెచ్చి ఆ దోస ఆవకాయ కూడా పెట్టాను. మా పిల్లకి చాలా నచ్చేసాయి 2 కూడా. ఆ చిన్నవే పెట్టాను, 1 దోసకాయ పెద్దది ఈ మాత్రం సైజు ఒకటే పెట్టాను. ఎందుకంటే అవి నిలవలు ఉండవండి, పాడైపోతాయి. వచ్చి అప్పుడే రావు, వారానికి అలాగా వచ్చేస్తాయి. కొద్దిగా జాగ్రత్త పెట్టాలి అంతే. చూడండి, నేను అందం కాకపోయినా ఎలా వచ్చే చూస్తారో మీరేనా. అసలు గోధుమ పిండి మెత్తదనం ఎక్కువ రాదు, చపాతీలు అయితే వస్తాయి కానీ ఇలాంటి దోశలకి గోధుమ పిండి తక్కువ రావడం. అయినా వస్తున్నాయంటే పెనం బాగుంది. అన్ని వేలు పెట్టాను కదండి, మరి రావాలి కదా. ఇలా అండి, బట్ ప్లీజ్, ఎందుకంటే ఇంకా చాలు నాకు అసలు అవే ఎక్కువ. చిన్నది ఉంది, అది రేపు జ్యూస్ కింద టిఫిన్ కింద పంపిస్తుంది. బాగా వచ్చాయండి దోశలన్నీ, ఒకసారి చూపిస్తాను కదా. ఇది మాత్రం నాకు భలే నచ్చిందండి, నిజంగానే వేయడానికి ఈజీగా ఉంది. ఇంకోటండి, ఇంత బాగా చూపిస్తారా.
కాకపోతే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పడం నేను మర్చిపోయాను. ఏంటంటే అది ఈ బ్యాటర్ తయారు చేసుకుంటాం కదా మనం, ఇది వేసే ప్రతిసారి ఇలా కలుపుతూ ఉండాలండి. అడుగునండి, వేసే ప్రతిసారి కలపాలి ఖచ్చితంగా. ఎందుకంటే కలపకపోతే పైకి నీళ్ళు వచ్చేస్తే అడుగు ముద్ద ఉంటుంది. అందుకని ప్రతిసారి కలుపుతూ ఉండాలి. మీకు తెలిసి ఉంటుంది రవ్వ దోశ పోసుకునే వాళ్ళందరికీ. అదండి ఈ రోజుకైతే చేసిన రవ్వ దోశ చూపించాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్ అన్నిటికంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేశారని అనుకుంటున్నాను. డన్ డన్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ కొంతమందికి నచ్చచ్చు కదా. ఇప్పుడు ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ అందరికీ నచ్చాలని లేదు కదండి. కొంతమందికి వాళ్ళు నచ్చుతారు, కొంతమంది వాళ్ళకి నచ్చరు. అలాగే ప్రతి వీడియో పెట్టే వాళ్ళు అందరికీ నచ్చాలని రూల్ ఎక్కడా లేదు. అందుకని నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నన్ను దృష్టిలో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా పెరుగుతాయి అంతే వ్యూస్ అవి. దానివల్ల నాకు కోట్లు వచ్చేవు, నేను ఎక్కడ బిల్డింగ్ కట్టాను, జస్ట్ ఒక నేమ్ వస్తుందని అంతే. అంతకంటే ఇంకేం కాదు. మీరు నాకు అది చేసి పెట్టండి చాలు.